హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కామన్‌గా వస్తున్న ఇష్యూ అండి. నేను దీని గురించి వీడియో కూడా చేశాను. బట్ ఇంకా కొత్త అప్డేట్ ఏం కాదు. ఎప్పటినుంచో ఉన్నదే ఇది. సో, చెప్తాను మొత్తం క్లియర్‌గా. పిన్ గురించి అనమాట ఇది. యాడ్‌సెన్స్‌లో పిన్. అసలు పిన్ అంటే ఏంటి? అది మనకు ఎందుకు రావాలి? మనం అది ఎందుకు ఎంటర్ చేయాలి? ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కొంతమందికి. అవి క్లియర్ చేస్తాను. అండ్ పిన్ రాకపోతే ఏం చేయాలి? అసలు వెరిఫికేషన్ ఎట్లా చేయాలనేది క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిన్ అంటే ఏంటి అంటే అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఒక పిన్ నెంబర్ పంపిస్తారనమాట మనకి యూట్యూబ్ వాళ్ళు, గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు. గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు వచ్చే పిన్ అనమాట ఇది. అంటే ఆ యాడ్సెన్స్ మీదే అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ఐడి వెరిఫికేషన్ తర్వాత కదా పిన్ వచ్చేది. సో ఆ ఐడి వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు పిన్ పంపిస్తారనమాట మనకి. సో మనకి మొత్తం 4 అటెంప్ట్స్ ఉంటాయి. 4 అటెంప్ట్స్ అంటే 3 టైమ్స్ ఏమో రీసెండ్ చేయగలము. ఫస్ట్ అటెంప్ట్లో ఏంటంటే మనమేం అప్లై చేసేది ఏమి ఉండదు. అందరూ నేను అప్లై చేసే పిన్ అప్లై చేశాను అంటారు. అప్లై చేయడం అంటే అసలు ఏంటని అడుగుతా నేను. అప్లై చేసాము అంటే మానిటైజేషన్ అయ్యింది అంటే అప్లై చేసినట్లేగా అంటారు. అంటే ఐడి వెరిఫికేషన్ లేపేస్తారు మధ్యలో. ఐడి వెరిఫికేషన్ అవ్వాలి అనేసి నేను ఎన్ని వీడియోస్లో మొత్తుకుంటున్నా, డైరెక్ట్ పిన్నే కావాలి. మానిటైజేషన్ అయిపోయిన వెంటనే పిన్ వచ్చేయాలి, వీడియో చేసి పెట్టేయాలి. అది తప్పలేదులేండి, ఎందుకంటే ఆ యాంగ్జైటీ అట్లా ఉంటుంది. ఇక్కడ ఐడి వెరిఫికేషన్ తర్వాత ఆటోమేటిక్గా పిన్ పంపిస్తారనమాట. అది ఫస్ట్ అటెంప్ట్ అన్నట్టు. అది మనకు రాలేదనుకోండి రీసెండ్ చేస్తాము, లేదంటే మళ్ళీ అడ్రస్ చేంజ్ చేసి రీసెండ్ చేస్తాము. ఇదంతా ఉంటుంది ప్రాసెస్. అయితే ఇక్కడ నేను చాలామంది అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. అడ్రస్ అనేది అసలు సరిగ్గా రాయరు. వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది తెలియక, కొంతమంది ఏమో ఏముందిలే అన్నట్టు రాస్తారు. ఆ ఏముందిలే అని రాసే వాళ్ళ బిహేవియర్ మనకు అర్థమైపోతుంది. అసలు అడ్రస్ చూస్తేనే అర్థమైపోతుంది. పెట్టామంటే పెట్టాం అంతే. ఇంకా నయం, వాడు పిన్ కోసం ఒక బ్లాక్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే పిన్ నెంబర్ కూడా రాయరు. అలా అలా కూడా ఉంటారు. అది సరిగ్గా లేకుండా రమ్మంటే ఎట్లా వస్తుంది? పిన్ ఎట్లా వస్తుంది చెప్పండి? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మామూలుగా పిన్ రానప్పుడు వస్తారు. అప్పుడు వస్తారు. పిన్ రాకుండా ఒక 4 మంత్స్ అయిపోయిన తర్వాత యాడ్స్ అయిపోతాయి కదా, అప్పుడు వస్తారనమాట. అప్పుడు చూస్తే ఏముంది, అసలు అడ్రస్ సరిగ్గా ఉండదు అక్కడ. అడ్రస్ చేంజ్ చేస్తే పిన్ వస్తుంది, అడ్రస్ క్లియర్గా ఉంటే. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఒక 4 అటెంప్ట్స్ ఉంటాయని చెప్తున్నాను కదా. సో ఆ 4 అటెంప్ట్స్లో కూడా మీరు ముందు అడ్రస్ కరెక్ట్గా రాయాలి. అందుకు చెప్పాను ఇది. అది అడ్రస్ కరెక్ట్గా రాస్తే పిన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి, మనం ఐడి వెరిఫికేషన్ చేసిన తర్వాత పిన్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఊరికే మనం వెయిట్ చేయకూడదు. పోస్ట్ మ్యాన్తో చెప్పాలి కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు రిటర్న్ చేసేస్తారు. ఈ ఇష్యూ చాలామంది జరుగుతుంది. అంటే అడ్రస్ సరిగ్గా లేదనో, ఫోన్ నెంబర్ లేదనో ఏదో రిటర్న్ చేసేస్తారు వాళ్ళు. సో మీరు ముందే చెప్పుంచాలి ఒక మాట వాళ్ళకి. ఇలా ఒక ఇంపార్టెంట్ లెటర్ వస్తుంది గూగుల్ నుంచి, పలానా పేరు మీద అని ముందే చెప్పుంచారనుకోండి, ఆ లెటర్ వచ్చినప్పుడు తెచ్చిస్తారు వాళ్ళు. లేదు రోజు కాంటాక్ట్లో ఉండండి, తప్పేం లేదు కదా, మన అవసరం కాబట్టి. సో అలా పిన్ వచ్చే వరకు కాంటాక్ట్ చేయాలని. కొంతమందికి అసలు రాదు. రానప్పుడు ఏం చేయాలి? ఈ నేమ్ అండ్ అడ్రస్ దగ్గర నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది చూసారా, ఆ అడ్రస్ దగ్గర అడ్రస్ చేంజ్ చేయండి ఫస్ట్. అడ్రస్ చేంజ్ చేసి అప్పుడు రీసెండ్ కొట్టండి. కొంచెం మెట్రోపాలిటన్ సిటీ అయితే కొంచెం ఫాస్ట్గా వస్తుంది. సో మీ చుట్టాల్లో ఫ్రెండ్స్ ఎవరొకళ్ళు ఉంటే కనుక ఆ అడ్రస్కి ఇచ్చి రీసెండ్ కొట్టండి. మళ్ళీ రాలేదు అక్కడ కూడా పోస్ట్ మ్యాన్కి చెప్పుంచాలి. అక్కడ పోస్ట్ మ్యాన్కి మీరు ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఆ అడ్రస్కి వచ్చే పోస్ట్ మ్యాన్కి కంపల్సరీ చెప్పి ఉంచాలి పిన్ గురించి. మళ్ళీ రాలేదనుకోండి, మళ్ళీ రీసెండే అంతే. సో అయిపోయింది మొత్తం. 3 ఛాన్సెస్ అయిపోయి హడావుడిగా రీసెండ్ కొట్టేయకండి. హడావుడి కాకుండా ఎవ్రీ 3 వీక్స్ తర్వాతే మనం రీసెండ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఐడి వెరిఫికేషన్ తర్వాత పిన్ రావాలి కదా. సో మీరు 3 వీక్స్ తర్వాత రీసెండ్ చేయాలి. వెంటనే రీసెండ్ చేసేయకూడదు. 3 వీక్స్ తర్వాత రీసెండ్ చేసి మళ్ళీ వెయిట్ చేయండి ఒక 3 వీక్స్ వరకు. అప్పటికీ రాలేదనుకోండి, అప్పుడు అడ్రస్ చేంజ్ చేసి 3 వీక్స్ వెయిట్ చేయాలి. సో కంపల్సరీ ప్రతిసారి 3 to 4 వీక్స్ వెయిట్ చేసిన తర్వాతే మనం రీసెండ్ అనేది కొట్టాలి. సరే 3 ఛాన్సెస్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఇన్ కేస్ రాలేదు పిన్ను, అసలు ఎలా వెరిఫై చేయాలి అంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అది మీరు సపోర్ట్ టీమ్తో మాట్లాడి ఏం ఇష్యూ అయిందనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు కన్విన్స్ అయ్యేలాగా మాట్లాడగలగాలి. మాట్లాడితే వాళ్ళు మనకి ఈ పిన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది ఒక ఫామ్ పంపిస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ దీనికోసం అనమాట. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయొచ్చు. అందులో కూడా అడ్రస్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. మీరు యాడ్సెన్స్లో ఇచ్చిన అడ్రస్ మీ ఫామ్లో, అదే మీ కార్డులో ఉన్న అడ్రస్ మ్యాచ్ అయితే అయిపోతుంది వెరిఫికేషన్. సో ప్రాబ్లం లేని సొల్యూషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఈ పిన్ గురించి నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా అడుగుతారు. నేను ఎన్ని వీడియోస్ చేసి పెట్టానో అయినా సరే రిపీటెడ్గా అడుగుతూనే ఉంటారు. వీడియోస్ పెట్టినా కూడా ఏం చేస్తారంటే చూడకుండా వెళ్ళి సపోర్ట్ టీమ్తో మాట్లాడుకోవడం. వాళ్ళతో మాట్లాడాలి ఎక్కడ, ఇంకా నన్ను ఎందుకు అడగడం చెప్పండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. సపోర్ట్ టీం వాళ్ళకి కూడా రీసెంట్ అప్డేట్స్ తెలియవు. వాళ్ళు కామన్ ఏమైనా రిజాల్వ్ చేస్తారు.
వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేస్తారు. ఏది ఛానల్ హ్యాక్ అయినా లేదంటే ఈ వెరిఫికేషన్ టైంలో ఏదన్నా ఇష్యూస్ వచ్చినా అలాంటి వాటికి చేస్తారు. అంతేగాని వాళ్ళకి న్యూ అప్డేట్స్ కూడా అన్నీ ఏం తెలియవు. ఈ పిన్ గురించి ఇదేం న్యూ అప్డేట్ ఏం కాదు అసలు చెప్తున్నాను. వాళ్ళతో మాట్లాడాలెక్కని ఇంకా నన్ను ఎందుకు అడగడం, నా టైం ఎందుకు వేస్ట్ చేయడం చెప్పండి. అంత క్లియర్గా చెప్తాను. వీడియోస్ ఇప్పుడు మరి నేను చెప్పే విధానం నచ్చే కదా, నచ్చి ప్లస్ అర్థమవుతుంది కాబట్టే అడుగుతున్నారు. మళ్ళీ మళ్ళీ అయ్యే రిపీటెడ్గా అడిగితే ఎట్లా ఉంటుంది చెప్పండి. నిజంగా విసుగొచ్చేస్తుంది అసలు దీనికి మాత్రం. అంతమంది అడుగుతారు పిన్ గురించి. నేను వీడియోస్లో చెప్తూనే ఉంటాను ఐడి వెరిఫికేషన్ తర్వాత పిన్ అనేసి, బట్ అది పట్టించుకోరు. అది పట్టించుకోకుండా ఇమీడియట్గా పిన్ వచ్చేయాలి. చూసాం మేడం, కాకపోతే ఒకసారి డౌట్ అంతేనా కాదు. మళ్ళీ పర్సనల్గా వచ్చి అడిగితే ఏమన్నా మారుతుందే ఏంటి ఆన్సర్, నాకు అర్థం కాదు. సో మీకు అర్థమైంది కదా, ప్రాబ్లం లేని సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఏది ఉండదు. కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది అది. సో పిన్ రాకపోతే మీరేం కంగారు పడాల్సిన పని లేదు. అండ్ చాలామంది వదిలేస్తారు కూడా అసలు. అంటే అది ఏంటో తెలియక వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను రీసెంట్గా ఒకరికి ఐడి వెరిఫికేషన్ చేశాను. ఆ ఐడి వెరిఫికేషన్ 1.5 year బ్యాక్ వాళ్ళ ఛానల్ వదిలేశారంట, ఏం చేయాలో తెలియక. యాడ్సెన్స్ డిజేబుల్ అయిపోయింది. మళ్ళీ యాడ్సెన్స్ రీయాక్టివేట్ చేస్తే రీయాక్టివేట్ అయ్యింది, ఎందుకంటే ఆ పేరుతో ఎవరు ఇంకా క్రియేట్ చేయలే యాడ్సెన్స్. రీయాక్టివేట్ అయ్యింది. ఇమీడియట్గా ఐడి వెరిఫికేషన్ చేసిన వెంటనే యాడ్స్ వచ్చాయి. మేడం మీరు ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారని తెలియదు అసలు. నేను కాంటాక్ట్ అయిన 2 hours నాకు ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, 1.5 year వేస్ట్ చేశాను నేను అనేసి అంటున్నారు. అలా చాలామంది తెలియక వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. మనం దాన్ని ఎట్లయినా తెలుసుకోవాలి, ఎట్లయినా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ వచ్చి తీరుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆల్రెడీ అన్నీ మీకు డౌట్ రాకుండానే చెప్పాను, ఇంకేమన్నా ఉంటే కూడా అడగండి.